ఓపెన్ టాక్కి స్వాగతం. వివేక హత్య కేసులో దస్తగిరి ఇప్పటికే అప్రూవర్గా మారాడు, మనందరికీ తెలిసిందే. అయితే దస్తగిరిని బెదిరించే ప్రయత్నం జరుగుతుంది, ఆయన కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం జరుగుతుందని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దస్తగిరి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఆ పిటిషనే ఏపీలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వర్గాల్లో కానివ్వండి ఒక తీవ్ర ఉద్రిక్తతను అయితే రేకెత్తించింది. అవినాష్ రెడ్డి బెయిలు తక్షణమే రద్దు చేయాలి, ఆయన బెయిలు షరతును ఉల్లంఘించాడు అంటూ దస్తగిరి ఒక పిటిషన్ అయితే తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. అది త్వరలోనే విచారణకు కూడా రాబోతుంది. ఇక ఇప్పటికే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు, మనందరికీ తెలిసిందే. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి బెయిల్ మీద ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు. అయితే బెయిల్ షరతులను అవినాష్ రెడ్డి ఉల్లంఘించాడు అనేది దస్తగిరి ప్రధాన ఆరోపణ. అంతేకాదు దస్తగిరి మొన్నటి వరకు కూడా వేరొక కేసులో కడప సెంట్రల్ జైల్లో అయితే ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. కడప సెంట్రల్ జైల్లో దస్తగిరి ఉన్న సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకైనటువంటి చైతన్య రెడ్డి 20 కోట్ల రూపాయల డబ్బును జైలు వద్దకు పట్టుకెళ్ళి దస్తగిరితో బేరసారాలు ఆడాడు అనేది ఇందులో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం. మరి చైతన్య రెడ్డికి 20 కోట్ల రూపాయలు ఎక్కడిది? అసలు వివేక హత్య కేసుకి ఇచ్చిందే 40 కోట్ల రూపాయల సుపారీ. ఇందులో చైతన్య రెడ్డికి 20 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకెళ్లాడు? జైలు అధికారులు అసలు లోనికి ఎలా వెళ్ళనిచ్చారు? దస్తగిరి ఇంకోటి కూడా చెప్పాడు, సీసీ కెమెరాలన్నీ బయట పెట్టండి, ఆ రోజు నా దగ్గరికి వచ్చి మాట్లాడాడో లేదో తెలుస్తుంది. స్వయంగా సాయంత్రం 6 గంటల సమయంలో నా బ్యారక్ వద్దకు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మాకు అనుకూలంగా నువ్వు మారితే, మాకు అనుకూలంగా నువ్వు చెబితే నీ కుటుంబాన్ని మేము చూసుకుంటాం, నీకు 20 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాం, నీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తాం, అవినాష్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి వీరిద్దరూ నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, అవసరమైతే నీకు ఇంకా అనుమానం కలిగితే నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే భారతీరెడ్డితో జగన్మోహన్ రెడ్డితో అవసరమైతే ఫోన్ మాట్లాడించే బాధ్యత నాది, లేదా అవినాష్ రెడ్డితో ఫోన్ మాట్లాడించే బాధ్యత నాది. కాకపోతే నువ్వు కేసును వాపస్ తీసుకోవాలి, మేము చెప్పినట్లుగా నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్పి బెదిరించడం జరిగింది. ఒకవేళ కాదు నేను సాక్ష్యం చెప్పను, నేను ఇలాగే ఉంటాను అంటే జైల్లో నీకు ఇబ్బందులు తప్పో, బయట ఉన్నటువంటి నీ కుటుంబానికి కూడా ఇబ్బందులు తప్పో. గుర్తుపెట్టుకో, నువ్వు జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళతో ఢీకొంటున్నావు, కాబట్టి ఇలాంటి రాజకీయాల్లో నువ్వు వేలు పెట్టొద్దు, కుదురుగా మేము ఇచ్చింది తీసుకుని మేము చెప్పినట్టు చేసి నీ కుటుంబాన్ని కాపాడుకో అని చెప్పి హెచ్చరించారని చెప్పి తన అఫిడవిట్లో అయితే పూర్తిగా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా బెయిల్ షరతులను ఉల్లంఘించటమే. అంటే సాక్షులను బెదిరించినా, భయపెట్టినా, లేదా వాళ్ళని ప్రలోభాలకి గురి చేసే ప్రయత్నం చేసినా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించినా ఇవన్నీ కూడా సాక్షులను బెదిరింపులకు కోవలోకే వస్తాయి, షరతుల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి దీని ఆధారంగా నేనే ఒక ఉదాహరణ కాబట్టి దీని ఆధారంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు దీన్ని స్వీకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని చెప్పి కొంత న్యాయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు, స్వయంగా 20 కోట్లు ఇచ్చి బెదిరించడం కానీ, లేదా తన తండ్రి మీద దాడి చేశారు, ఆ విషయాన్ని కూడా తన అఫిడవిట్లో చెప్పాడు. మన 8వ తారీఖున తన తండ్రి ఎక్కడో వేరొక చోటుకి వెళ్ళి వస్తుంటే తీవ్రంగా దాడి చేశారు. ఇప్పటికే ఈ దాడి విషయాన్ని సిబిఐ కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు దృష్టికి కూడా ఈ దాడిని తీసుకెళ్లడం జరిగింది. కేవలం రక్షణ నాకు మాత్రమే కల్పించింది సిబిఐ, కానీ నన్ను ఏం చేయలేక నా కుటుంబాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారి మీద దాడి చేస్తే నేను భయపడతాననేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే నువ్వు మాట వినకపోతే నీ కుటుంబం ఇబ్బందులు పాలవుతుందని ఆల్రెడీ హెచ్చరించాడు చైతన్య రెడ్డి. కాబట్టి అందుకు ఉదాహరణగా శాంపుల్గా నా తండ్రి మీద దాడి చేశారు, రేపటి రోజున ఏదైనా చేస్తారని చెప్పి దస్తగిరి అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, 20 కోట్ల రూపాయలను జైలుకే పట్టుకొచ్చారు, అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అక్కడే ఆఫర్ చేశారు. ఎక్కడ? కడప సెంట్రల్ జైలు వద్ద ఆఫర్ చేశారు. మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, అవసరమైతే అవినాష్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిస్తానని చెప్పి నాతోనే చైతన్య రెడ్డి బేరమాడాడు. అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్లో దస్తగిరి సంచలన ఆరోపణలు. ఎవరు ఈ చైతన్య రెడ్డి? బెదిరించిన చైతన్య రెడ్డి ఎవరయ్యా అంటే, లేదా బేరమాడిన చైతన్య రెడ్డి ఎవరయ్యా అంటే, ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు. ఆల్రెడీ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జైల్లోనే ఉన్నారు.
వాళ్ళ కొడుకు బయట ఉండి బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే తన భార్య షబానాను కూడా బెదిరిస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. స్థానిక కార్పొరేటర్లు ఆవిడని బెదిరించే ప్రయత్నం చేశారు. నీ భర్తకు నువ్వైనా చెప్పు, మాట వినటం లేదు, పెద్ద పెద్దవాళ్ళతో మీకెందుకు, ప్రాణాలు పోతాయని చెప్పి ఒక రకంగా బెదిరించే ప్రయత్నం చేశారు. సో ఈ విషయాన్ని కూడా దస్తగిరి మొన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టులోకి అయితే వేయటం జరిగింది. ఇక చూడొచ్చు, వివేకానంద రెడ్డి హత్య కేసులో 8వ నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ 4వ నిందితుడిగా ఉన్నటువంటి అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. సాక్షులను సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిల్ షరతులను ఉల్లంఘించినందున రద్దు చేయాలని కోరాడు. ఎలా ఉల్లంఘించారు అంటే 20 కోట్ల రూపాయలతో తన జైలు వద్దకు వచ్చి తనను బెదిరించారని, మాట వినకపోతే కుటుంబాన్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ నెల 8న తన తండ్రి పైన ఒక 3 దుండగులు దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా పోటీ చేస్తాడా నీ కొడుకు, అంత మగాడా అంటూ దాడి చేశారని చెప్పి ఆ దాడి కూడా వైసీపీ నేతలే చేయించారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇందులో అయితే పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, స్వయంగా 20 కోట్లతో జైలుకు వెళ్ళి వచ్చారంటే దీని మీద విచారణ చేయాలి ఖచ్చితంగా. ఒక వ్యక్తి 20 కోట్ల రూపాయలతో జైలుకు వెళ్ళారంటే మరి జైలు అధికారులందరూ ఏం చేస్తున్నారు, జైలు సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు, అసలు ఎలాగ డబ్బుతో లోనకు వెళ్ళనిచ్చారు, ఎలా వెళ్ళనిచ్చారంటే ఆల్రెడీ కడప అంటేనే మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ కనుసన్నంలో ఉంటుంది. కాబట్టి మెడికల్ క్యాంపెయిన్ పేరుతో వెళ్ళటం జరిగింది. ఇతర కేసుల్లో నేను కడప కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు వివేక హత్య కేసులో నిందితుడైనటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలు సూపరింటెండెంట్ను ప్రభావితం చేసి నవంబర్ 28న మెడికల్ క్యాంపెయిన్ పేరుతో జైల్లోకి వచ్చారు. 20 కోట్లతో నేరుగా ఎస్ఎస్ఆర్ బ్యారక్ వద్దకు వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నన్ను కలిశారు. అదే సమయంలో 20 కోట్ల రూపాయలు చూపించడంతో పాటు నువ్వు ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, ఇదిగో అవినాష్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ భారతీరెడ్డి తమ పక్కన ఉన్నారని, వారితో అవసరమైతే మాట్లాడిస్తామని చెప్పి నీ కుటుంబానికి భరోసా ఇచ్చే బాధ్యత వాళ్ళదని చెప్పి తనతో బేరమాడాడు. ఒకవేళ కాదు అంటే నువ్వు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి, నువ్వు జైల్లోనే ఉండాల్సి వస్తుందని చెప్పి ఆ రోజే నన్ను జైల్లో బెదిరించారని చెప్పి దస్తగిరి తన పిటిషన్లోనైతే పేర్కొనడం అయితే జరిగింది. సో నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు, కావాలంటే ఫోన్లో అవినాష్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిస్తానని కూడా చెప్పాడు. నీ వల్లే మా నాన్న జైల్లో ఉన్నారని, భాస్కర్ రెడ్డి ఆరోగ్యం దెబ్బతిందని, ఆయనకు ఏమైనా జరిగితే నీతో పాటు నీ కుటుంబం అంతు చూస్తామంటూ చైతన్య రెడ్డి బెదిరించాడు. మౌనంగా చెప్పింది చేస్తే నీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు అన్ని చూసుకుంటామని ఆశ చూపారు. రాజకీయ కుటుంబ వివాదాల్లోకి రావద్దని చెప్పి నన్ను హెచ్చరించారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎలా బయట ఉన్నాడు అంటే గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ ఒకటి వేశాడు. సో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ఆధారంగానే ఇప్పుడు అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు. సో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆ బెయిల్ పిటిషన్ అది. సో దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు సిబిఐ అదుపులోకి తీసుకోవాలనేది దస్తగిరి ప్రధాన ఆరోపణ. అందులో ప్రతివాదులుగా ఆ సునీతను అలాగే సిబిఐను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. వారి తరపు నుంచి ఇంకా కౌంటర్లు అయితే దాఖలు చేసినట్టుగా లేరు. ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా అటు సునీత వాదనను అలాగే సిబిఐ వాదనను కూడా కోర్టు పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కూడా తన బెయిల్ పిటిషన్ మీద విచారించి తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. అది కూడా త్వరలోనే విచారణకు రానుంది. మొత్తంగా అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి అలాగే శివశంకర్ రెడ్డి ఆయన కొడుకు చైతన్య రెడ్డి వీరందరూ కలిసి దస్తగిరిని బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి ఏదో విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి దస్తగిరి తాను లేకపోతే కేసును నిరూపించడం కూడా కష్టమే. ఎందుకంటే సాక్షిగా ఉన్నటువంటి దస్తగిరి ఇచ్చినట్టు వాంగ్మూలం ఆధారంగానే ఏం జరిగిందనేది సిబిఐ ఒక నిర్ధారణకు రాగలిగి ఆధారాలు సేకరించగలిగింది. కాబట్టి ఇది కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ దస్తగిరికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా కేసు మళ్ళీ పక్కదారి పట్టే అవకాశం ఉంది, లేదా కేసు డిలే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తనకు రక్షణ కల్పించినట్టుగానే తన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి పిటిషన్ అయితే వేయడం జరిగింది. మరి చూద్దాం ఈ పిటిషన్ని కోర్టు విచారించిన తర్వాత బెయిల్ రద్దు చేస్తుందా, లేదా వాళ్ళ వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత సిబిఐకే ఆ ఛాన్స్ వదిలిపెడుతుందా అనేది వేచి చూడాలి.